హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రేణిగుంటలో అమ్మ ఆపాన్ని కవర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. చాలా రోజులు అనుకుంటున్నాను వెళ్ళాలని, బట్ ఎప్పుడు చూసినా ఫుల్ క్రౌడ్ అనమాట. ఆ క్రౌడ్లో వీడియో తీయడం అయితే కష్టమైపోతుంది. ఈరోజు సాటర్డే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారని తెలుసుకొని అయితే వెళ్తున్నాను. సో మనం పూర్తి డీటెయిల్స్ అయితే లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, కస్టమర్ మాటలో కూడా తెలుసుకుందాం గైస్. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్ నన్ను లైక్ చేసేయండి. అడ్రస్ వచ్చేసి రేణిగుంటలో దిగి అమ్మ ఆపాలంటే ఎవరు అడిగినా చెప్పేస్తారు. రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ మనకు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి, మోర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో గైస్, నేనైతే శనివారం వచ్చాను, అయినా కూడా జనాలు చూడండి, సండే లేరనమాట. అర్లీ మార్నింగ్ 7 ఇప్పుడు టైము. ఇంకా పెరగంగా ఫుల్ జనాలు అయితే వచ్చేస్తారు. జనాలు చూడండి, ప్లేట్లు పెట్టుకొని ఇక్కడ దొరికే ఆపాలకి లైన్లో అయితే ఉన్నారు. ఇక్కడైతే దిగ్గానే అయిపోతూ ఉంటాయి అనమాట, వెయిట్ చేసి మరీ తినాలి. ఇప్పుడు మీరు చూసేది ఆపం మేకింగ్ అనమాట. ఆపం మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళైతే దోశ లాగానే ఉంటుంది అనమాట. దోశ ప్లాట్ పెన్ మీద వేస్తారు. ఇది కొంచెం కరువు షేప్లో ఉంటుంది. సో అందులో పిండి వేసేసి మనకు ఎగ్ కావాలంటే ఎగ్గు, లేదా ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్, అండ్ కరివేపాకు పొడితో కూడా మిక్స్ చేయిస్తారు. ఇంకా దాన్ని మొత్తం మా పెను మొత్తానికి పట్టేలా స్ప్రెడ్ చేసి ప్లేట్ పెట్టి ఒక 2-3 మినిట్స్ అటు ఇటు కాల్చి అయితే ఇచ్చేస్తారు. ఇది అనమాట ఆపం వచ్చేసి. ఈ ఆపము చాలా ఫేమస్ రేణిగుంటలో. ఈ స్పాట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మనకైతే సీనియర్ నటులు, మంచు ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, సంపూర్ణేష్ బాబు వాళ్ళు, ఇలా చాలామంది కూడా వచ్చి తిన్నారంట. సో నాకైతే తెలియదు, బట్ ఓనర్ గారి మాటలో కూడా తెలుసుకునేద్దాము. సో ఈ ఆపం వచ్చేసి మనకి ఎగ్ ఆపం 40 రూపీస్, ఇంకా మన కరివేపాకు ఆపం, ఇలా ఒక 3 to 4 వెరైటీస్ అయితే ఉంటాయి. నేనైతే ఎగ్ ఆపమే ట్రై చేశాను ఎప్పుడు వచ్చినా ఇక్కడికి. సో ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే ఓనర్ మాటలో కూడా తెలుసుకునేద్దాం అనమాట. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కట్టెల పొయ్యి మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మెయింటైన్ చేస్తున్నారు, కాబట్టి ఆ టేస్ట్ అలానే మెయింటైన్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ మనకు ఆపంతో పాటు ఇడ్లీ దొరుకుతుంది, చట్నీ, సాంబార్లో అండ్ నాన్ వెజ్ కూడా ఒక 4 to 5 వెరైటీస్ అయితే ఉంటాయి. ఈరోజు సాటర్డే, బట్ ఏముంటాయి చూడాలి. మసాలా వడ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది, క్రిస్పీగా. అది కూడా కట్టెల పొయ్యి మీదే వండుతారనమాట. ఇంకా చూడండి, ప్లేట్లు రెడీగా ఉంటాయి. ఆపాలు కుక్ అవుతానే అలా ఆ పెను నుంచి ప్లేట్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా ట్రెడిషనల్గా వీళ్ళు అరిటాక్లో సర్వ్ చేస్తున్నారు. మనకు చూసుకున్నట్టయితే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క వంటకం కానీ ఒక్కొక్క ఐటమ్ ఫేమస్ ఉంటుంది. అలా ఈ రేణిగుంటలో అమ్మ ఆపాలు అనేది ఒక మంచి పేరు అయితే పొందిందనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జనాలు ఎక్కువబడి మరీ తింటూ ఉంటారు. చాలామందికి రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టేషన్ దగ్గరలో ఉంది కాబట్టి బయట వాళ్ళు కూడా వచ్చి టేస్ట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. సో పూర్తిగా వీడైతే చూడండి, మనం కూడా ఎవరైనా ర్యాండమ్గా 2 కస్టమర్ మాటల్లో కూడా తెలుసుకునేద్దాము అండ్ ఓనర్ గారితో కూడా మాట్లాడేద్దాము. మీరు చూసుకున్నట్టయితే ఆపం అయితే ఎంత ఫ్లఫీగా, సో చూస్తుంటేనే చాలా టెంప్ట్ అవుతున్నాము. సో ఇది వచ్చేసి కరివేపాకు ఆపం అనమాట. సో అలా దిగుతున్నాయి, అలా ప్లేట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా నాన్ వెజ్తో తినేవాళ్ళు నాన్ వెజ్, చట్నీస్తో తినేవాళ్ళు చట్నీస్. మీరే చూసేయండి, సాటర్డే అయినా కూడా జనాలు ఎంతమంది ఉన్నారు. మటన్ కర్రీయా? ఓకే, ఎంతనా ఇది? పార్సల్ అయితే 240, తింటే 230. ఓకే, మటన్ 240, 230. ఓకే, ఇదినా చికెన్ కర్రీ, ఇది ఎంతనా? 120 తింటే. పార్సల్ 130 పార్సల్. హాయ్ గైస్, మనతో పాటు ఓనర్ గారు ఉన్నారు, ఆయన మాటలో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరన్నా? ఆపాల సూరి. ఓకేనా, మన దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్, చికెన్, పాయ, నాటుకోడి, బ్లడ్ ఫ్రై, 5 ఐటమ్స్. ఓకే, ఆపాల్లో ఏమేమి వెరైటీస్ ఉంటాయినా? కరివేపాకు ఎగ్గు, మామూలు ఎగ్గు, సాదా, కారం, కరివేపాకు, 3 రకాలు వెజ్లో. ఓకే, ఇవన్నీ డైలీ ఉంటాయనా? డైలీ ఎవ్రీడే. ఓకేనా, మన ఆపాల్ సెంటర్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఎంతకాలం అవుతుందా? 93లో స్టార్ట్ చేసినాను. 93లో స్టార్ట్ చేస్తారా? ఓకే, మన దగ్గర చాలా మంది సినీ ప్రముఖులు వచ్చారని విన్నాను. మోహన్ ఫ్యామిలీ, రఘుల ప్రీతి మేడం, అందరూ సినిమా అందరూ వస్తుంటారు. ప్రభాస్ వాళ్ళ అమ్మ, మదర్ అందరూ వస్తారు. ఓకే, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టెల పొయ్యి మీద మెయింటైన్ చేస్తున్నారా? అదే అంతే. ఓకే, ఆపం సెంటర్ టైమింగ్స్ తెల్లారితో 6:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు. ఓకే, డైలీ హాలిడే ఏమి ఉండదు? హాలిడే అంతా లేదు. ఓకే, మన ఆపం సెంటర్ కరెక్ట్ లొకేషన్ రేణిగుంట అమ్మ ఆపం సెంటర్. ఓకేనా, థ్యాంక్ యూ. సో గైస్, మనతో పాటు ఒక కస్టమర్ ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరన్నా? నా పేరు గురురెడ్డి. ఓకేనా, మీకు టేస్ట్ ఎట్లా అనిపించిందా? టేస్ట్ బాగున్నాయి. నేను 5 సంవత్సరాల నుండి వస్తున్నాను. వచ్చినప్పుడల్లా తింటాను. ఆపం దోశలు, సాదా దోశలు, గుడ్డు ఆపం దోశలు, తలకాయ, నాటుకోడి, ఇక్కడ దొరికే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. బాగుంటుంది. ఓకే, అంతమంది జనాలు ఉన్నా వెయిట్ చేసి మరి తింటారనా? ఉంటాము. సో అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఉండి తీసుకొని తింటాను. ఓకే, సో
సో 5 ఇయర్స్గా వస్తున్నారు. 5 years. ఓకే థ్యాంక్ యూ. సో గైస్ మనతో పాటు ఇంకో కస్టమర్ ఉన్నారు, ఆయన మాట్లాడుకుంటున్నాం. హాయ్ అన్న, మీ పేరన్నా? నా పేరు చరణ్ అండి. మేము తిరుమల నుంచి వస్తున్నాము, ఇంటికి వెళ్తున్నాము. మధ్యలో ఇక్కడ రేణిగుంటలో అడిగితే టిఫిన్ సెంటర్ ఎక్కడ అంటే ఇక్కడ అని చెప్పారు. ఇక్కడ శనివారం కాబట్టి మేము నార్మల్ అప్పం తీసుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మేము ఎగ్ దోశ కూడా ట్రై చేస్తాము. ఇక్కడ కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వెరీ టేస్ట్ అండ్ నైస్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఓకే, ఫస్ట్ టైం వచ్చినప్పటికీ మీరు డిసప్పాయింట్ అవ్వలేదు? లేదండి. ఓకే, సాటర్డే అని చెప్పేసి ఎగ్ తినలేదు, నార్మల్ సాదా అప్పం తిన్నారు. అదొకటి మిస్ అవుతున్నాం. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అది కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో గైస్ అక్కడ కుకింగ్ ఏరియాలో కానీ ఫుల్ అయిపోయిందంటే ఇక్కడ లోపల పక్కన ఒక రూమ్ ఉంది, చట్నీ సాంబార్లు ఎక్కడ పెట్టే ఉంటారు, ఇక్కడ ఒక చోటు తినొచ్చు. చాలా మంది తింటూ ఉంటారు క్రౌడ్ ఫుల్ అయిపోయినప్పుడు. సో గైస్ నేనైతే ఒక ఎగ్ అప్పం అండ్ దాంతోపాటు చికెన్ కర్రీ అయితే ట్రై చేయబోతున్నాను. సో చికెన్ మటన్ ఇక్కడ తింటే మనకు వచ్చేసి 120 రూపీస్ అనమాట, పార్సల్ 130 రూపీస్. 200 grams చికెన్ వస్తుంది. సో గైస్ చాలాసేపు వెయిట్ చేసి నేను కూడా ఒక చికెన్ కర్రీ అండ్ ఎగ్ అప్పం అయితే ట్రై చేస్తున్నాను, దాంతోపాటు మసాలా వడ. చికెన్ కర్రీ మనకు 200 grams దాకా వస్తుందంట, 120 రూపీస్ ఇక్కడ తింటే. అదే పార్సల్ అయితే 130 రూపీస్ అనమాట. సో నీట్గా అరిటాక్లో పెట్టించారు. ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. సో ఎగ్ అప్పం ఫస్ట్ అలా చికెన్ గ్రేవీలో ముంచుకొని రేణిగుంటలో ఎగ్ అప్పం అనేది చాలా ఫేమస్ అని చెప్పి చాలా మంది సజెస్ట్ చేశారు. చాలా రోజుల తర్వాత రావాల్సి వచ్చింది. సో అప్పం టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. చికెన్ కర్రీతో ఎగ్ అప్పం నెక్స్ట్ లెవెల్ అంతే, చాలా బాగుంది. ఇక్కడ మసాలా వడలు కూడా చాలా బాగుంటాయి, దిగ్గానే అయిపోతూ ఉంటాయి. చాలా బాగుంది. సో ఇక్కడ రేణిగుంటలో మీరు చూసుకున్నట్టయితే క్రౌడ్ చూస్తారు కదా. నేనైతే సాటర్డే టైం వచ్చాను, ఎందుకంటే కొంచెం తక్కువ ఉంటారని చెప్పేసి. అయినా కూడా జనాలు చాలా మంది ఉన్నారు. నార్మల్ డేస్లో సండే అలా ప్లేస్లో వస్తే అసలు సండే ఉంటారు అనమాట. చాలాసేపు వెయిట్ చేసి తినాలి. ఫైనల్లీ ఈరోజు అయితే నేను తిన్నాను, టేస్ట్ కూడా బాగుంది. మీరు ఎవరైనా తింటే ఒక కమెంట్ చేయండి. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.